యేసు ప్రభు వారు పాపరహితుడుగా ఈ లోకానికి జన్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే, యోగ్యమైన బలి అర్పణ ఏదీ ఈ లోకంలో లేదు. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, పాపాత్ముడైన మనుష్యుడు పరిశుద్ధత పొందాలంటే ప్రాయచిత్తం జరగాలి. ఆ ప్రాయచిత్తమైనటువంటి రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. అంటే ఆ మనిషి పరిశుద్ధుడై ఉండాలి. సర్వలోకాన్ని దేవాతి దేవుడు గాలించి చూసినా ఏ మనిషి పరిశుద్ధుడుగా లేడు. కనుక ఆయనే నరవతారం ఎత్తి, ఆయన పరిశుద్ధ దేవుడు కనుక పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే శరీర రూపంలో ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన యాగము, బలియాగము అర్పించబడింది తండ్రి అయిన దేవుడి చేత. కనుక ఆయన విలువైన రక్తము ద్వారానే నీకు నాకు విమోచన కలుగుతుంది. అంతేగాని